ససరి రి మమ పప రి రి మమ పప ని ని మమ పప ని ని స స స ని ద ప మ గ రి మ ప ప ప మమ ప ప ప మ ప ద ని ద ప మ గ రి గ స రి మ ప ప ప మమ ప ప ప మ ప స ని ద ప మ గ రి గ స ని స రి మ గ రి రి మ ప ని ద ప మ ప ని స రి మ గ రి స ని ద ప మ గ రి మ ప ప ప మమ ప ప ప మ ప ద ని ద ప మ గ రి గ స రి మ ప ప ప మమ ప ప ప మ ప స ని ద ప మ గ రి గ స ని స రి మ గ రి రి మ ప ని ద ప మ ప ని స రి మ గ రి స ని ద ప మ గ రి మ ప ప ప మమ ప ప ప మ ప ని ద ప మ గ రి స దిం దిం నన దిం దిం నన ధన దిం నన దిం దిం నన దిం దిం నన ధన దిం నన. ఏమయ్యా ఒక్కలు వచ్చాయా? తెచ్చానండి. ఇలా ఇవి పసుపు కొమ్ములు. బ్యానర్లు ఇంకా రాలేదు, ఏం చేస్తున్నావు నువ్వు? సార్ ఫోన్ చేశాను సార్, వస్తున్నారు. సరే వెళ్ళు, follow up ఓకే సార్. గురుగారు అన్ని వచ్చేసినట్టే. కొబ్బరికాయలు వచ్చాయి, తమలపాకులు వచ్చాయి, మరి మామిడాకులు అన్ని నాకే చెప్తారు. లేకపోతే నేను అడిగానా? ఏమంటావు? ఆ లెఫ్ట్ లో చూడండి, కళ్యాణ మండపం బోర్డు ఉంటుంది, అదే మందే. ఆ పెయింట్లు సరిగేసలేవు కదా, అదే. రెడ్డి గారు, కోళ్ళ పిల్ల ఎక్కడండి? మా బంధువులందరూ చూపించమంటున్నారు. అమ్మాయి కదండి, రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ప్రతిదానికి కంగారే మీకు. రెడ్డి గారు, ఇంటి దగ్గర తమలపాకులు మర్చిపోయాను. మీ సామాన్లో ఉంటే ఏర్పాటు చేస్తారా? నేను చూస్తానమ్మా. ఉప్మా తిన్నారా? తిన్నానండి. ఆయ్, ఆ తమలపాకులు పని అంటే చూడండి. నేను చూస్తానండి. ఒరేయ్, నిన్ను నమ్మి ఈ పెళ్లి చేస్తున్నావురా. బాబు ఆ గడ్డ ఉండకూడదు అంటే ఎలాగో పెళ్లి కుదిరింది కదండి, తిరుపతి వస్తాను మొక్కున్నాను. శుభం. నా ఏర్పాట్లన్నీ రెడీ చేసేసుకున్నాను. ముందు గణపతి పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి అరుంధతి నక్షత్రం చూసే వరకు మీరు నా మాట వినాల్సిందే. తప్పకుండా. మీరు తొందరగా తెమిళ్తే నేను ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాను. అలాగేనండి, 10 నిమిషాలు. తొందరగా. అలాగే. మంగళ స్నానానికి రెడీ అవ్వాలరా, ఎంతసేపు? ముందా పెళ్లి కూతురు రెడీ అవ్వమని చెప్పమ్మా, అక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు. అలాగా సర్లే, నువ్వు రావే. ఏ హాయ్ అన్నా, బాగున్నావా? ఇదేనా రావడం? అన్నా ఏమా బాగున్నారా? బాగున్నానండి. ఏంటన్నా పెళ్లికల్లా వచ్చేసింది? నాదే ఉందిరా, అక్కడ ప్రసాద్ విరాజితం చూడు. లైఫ్ లాంగ్ వాళ్ళ హ్యాపీగా ఉంటే చాలరా. అవునండి, ఇదంతా ఎలా జరిగింది? ఎప్పుడో గొడవ పడుతూ ఉండేవారు కదా. విరాజిత కూడా తన మ్యారేజ్ కోసం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టుంది. అవునన్నా, కారణమేది తెలియదు కానీ తనకి వచ్చే ప్రతి ప్రపోజల్ ఫెయిల్ అయిందని విన్నాను. అండ్ వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ప్రపోజల్ తీసుకురావడం, అవి రిజెక్ట్ అవ్వడం. ఇప్పటి వరకు తనకి 20-25 ప్రపోజల్స్ వచ్చాయి, బట్ ఒక్కటి కూడా ఓకే కాలేదంటన్నా. అండ్ రీజన్ ఏంటో కూడా తెలియదంట. ఈ మధ్య ఒక అమెరికా సంబంధం వచ్చింది, తన పేరు రూపేష్ అంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది. అంతా బాగుంది అనుకునే టైంకి వాళ్ళకి ఏమైందో గానీ సడన్ గా రిజెక్ట్ అని తెలిసింది. విరాజిత చాలా మంచి అమ్మాయిరా, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచివాళ్ళు. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా డిప్రెస్డ్గా, హార్ట్ బ్రోకెన్గా కనిపించింది. తను చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేసింది. మరి తను ఎవరితో అన్నా మాట్లాడిందా మరి తనకున్న ప్రాబ్లం గురించి? అవునరా, తన ఆస్ట్రోటాక్ యాప్లో పల్లవి అనే ఆస్ట్రాలజర్తో మాట్లాడింది. అప్పటి నుంచి తన లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి తెలుసా? ఏంటి యాప్లోనా? ఆస్ట్రోటాక్ అంటే లైక్ ఆస్ట్రాలజర్స్ ఆన్ యాప్? అవును, నేను కూడా ఈ యాప్ని యూజ్ చేస్తున్నాను. నీకు తెలుసా, నేను జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను. వాళ్ళే నాకు మంచి సొల్యూషన్ చెప్పారు. ఈ యాప్లోని నువ్వు ఏ ప్రాబ్లం గురించైనా మాట్లాడొచ్చు, వెదర్ ఇట్ ఈస్ జాబ్ రిలేటెడ్ ఆర్ కెరీర్ రిలేటెడ్ ఆర్ మ్యారేజ్ ఆర్ మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆల్సో. ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే వీళ్ళు తప్పకుండా సొల్యూషన్ చెప్తారు. అయితే తను ఆస్ట్రాలజర్ తో మాట్లాడిందంటారా? అవును, వాళ్ళు తను ఫేస్ చేస్తున్న మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఒక మంచి సొల్యూషన్ చెప్పారు. అందుకే ఇప్పుడు మనం ఈ పెళ్లిలో ఉన్నాం. అయితే ఏ ప్రాబ్లం అయినా అడగొచ్చా అన్న? అవును, ఏ విషయమైనా అడగొచ్చు. నేను ఈ యాప్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత 7 to 9 daysలో నాకు జాబ్ వచ్చింది. హో గ్రేట్ అన్నా. నువ్వు కూడా యూజ్ చేస్తావా మరి? యా షూర్ అన్నా, బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యూ విల్ గెట్ యువర్ ఫస్ట్ షాట్ ఫ్రీ. ఓకే అన్నా. సరే, మీరు లోపలికి వెళ్ళండి, నేను వస్తాను. సరేదా. మీ అమ్మ జీవితం అన్ని నాతోనే మోయిస్తారు. బాబు, అమ్మా నువ్వు మా అబ్బాయి బాస్వని తెలియక అరటిగెలు తెప్పించాను. నువ్వు ఏమనుకోకే. పర్లేదమ్మా, నేనేం అనుకోలేదు. ఇంకొకెళ్ళి తీసుకురా, రావే. సారీ. ఇట్స్ ఓకే. సారీ. ఇట్స్ ఓకే. మీరు హాయ్, దిస్ ఇస్ రామ్. హాయ్. రెడ్డి గారు, అక్కడ చూసారా, బ్లాస్ట్ అయ్యేలోపు ఒత్తార్పాలి మీరు. అయ్యి బాబాయ్, కొంపలు అంటుకుపోతాయండి బాబు. బావగారు, పూజారి గారు పిలుస్తున్నారండి. బావగారు ఎవరు నీకు? మాక్సిమం నీ మొహం చూపించుకుని ఎవరు చెయ్యి. ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో కూడా తెలియదు. తెలుసు, ఆయన నన్ను ఎవరు అని అడిగారు. ఆశ్చర్యత ఎక్కడ తెలియదు చూడు. సరేలే.
కంగ్రెస్ బాబు గారు. మీరంటే ఎంత లేటు ఇలా వంట పని చూడండి వచ్చానండి. ఆ కింద ఉంది వెళ్ళండి. అమ్మయ్య ఎంత ప్రమాదం తప్పింది. సార్ కుక్కోసి కాటరు బెర్కిల్ ఫిల్టర్ సిగరెట్ పెట్టి అడుగుతున్నాడు. ఒరే వాళ్ళకి ఏం కావాలంటే ఎవరా వంటలు మాత్రం బాగుండాలని చెప్పు. సార్, దగ్గర నుంచి తీసుకెళ్ళు. హలో బాబు, అక్కడ మీ అమ్మగారు మంగళస్నానానికి లేట్ అవుతుందని అరుస్తున్నారు, వచ్చి రెడీ అవ్వు. ఒక్క నిమిషం ఒక్కొక్క రోజులో నిజం చెప్పే. నువ్వే కదా శ్రీదేవిని చేసి కండగడుతున్నాను విరాజకు చెప్పింది. అవును. థ్యాంక్స్. శ్వేత ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. కోట్మాల్. ఏ దేఖో, ఏ ఇదిగో చూడు, ఇది పెళ్లి పీటల మీదకి, ఇది రిసెప్షన్ కి. ఇది ఆల్రెడీ పసుపు కొట్టినప్పుడు కట్టుకున్నాను కదా. ఏం కాదే, బాగుంటుంది, కట్టుకో. अच्छी लग रही है साड़ी, फोटोज में भी बहुत अच्छी लगोगी. అలా చెప్పు కాస్త. हाँ. अच्छा बेटा, अब यही साड़ी पहनकर पारानी लगा के चूड़ियां पहने तो मस्त लगेगी. मम्मा मुझे ये साड़ी पसंद ही नहीं आई. नहीं बेटा, मैं बोलूं ना, आपको ఫోటోస్ साड़ी सूट करेगी. అన్నావు కదా కట్టుకో. मेरी बात सुनो, ये साड़ी ले लो. త్వరగా రెడీ అవ్వు. ఇది బాగుంది కదా, వేసుకో. మీరేంటండి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? పిల్లలందరినీ రెడీ చేయాలని తెలీదా? పంతులు గారు తమలపాకులు అడిగితేను పూలదండలు ఇంకా రాలేదు. ఏం పనులు పురమాయిస్తున్నారో ఏంటో. చెప్తానండి. వాడేంటంటే నల్ల షర్ట్ వేసుకుని మండపం అంతా తిరుగుతాడు, మీరేనా వచ్చి మార్చుకోమని చెప్పండి. నా మాట ఎవడింటాడు? చూస్తున్నావుగా. తల్లి నమస్కారం. నీ ఫోన్ ఇవ్వు. ప్రసాద్, ఇదొక్కటి ఇక్కడ కూడా ఇచ్చర్లా చేస్తుంది. क्यों आपका फोन नहीं है? లాక్కున్నారు. మళ్ళీ పారిపోతాయి. అమ్మ ఆకలేస్తుంది. పెళ్ళైనంత వరకు ఏం తినకూడదే. ఫ్రూట్స్ కూడానా? లేదు, కావాలంటే జ్యూస్ తాగొచ్చు. అదేం లాజిక్? రాజా, నీ కూతురికి పెళ్ళి అవుతుంది రాజా, చాలా సంతోషంగా ఉంది రాజా. ఇదెవరు వాయిస్? కోసాని గారిది. ఓకే నెక్స్ట్. అఖండ భారతదేశాన్ని గడగడలాడిచ్చిన ఈ షేర్ ఖాన్ నీ కూతురు పెళ్లికొచ్చాడు. ఇదెవరిది? శ్రీహరి గారిది. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. మొదటిది, ఎవరు వాయిస్ చేస్తారో చెప్పు, గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. రెండోది, ఆ బొమ్మ ఏంటి? కోతిబొమ్మండి, నేను వెంట్రిలాక్విజం కూడా వెంట్రుకల అక్విజం. మాస్టర్ గట్టి మేళం కొట్టేమంటారేంటి? పంతులు గారిని అడగండి. ఓకే. హూ ఇస్ దట్ బ్యూటిఫుల్ ఆంటీ? ఇదే మా ఆచారం అండి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీరు వెనక నుంచి కత్తిలా ఉన్నారు. మీ రోజు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ నెంబర్ ఇస్తే మా బ్యూటిఫుల్ రోజెస్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. బంగారం, కూతురు పెళ్లి పెట్టుకొని మండపంలో మీరు చేస్తున్న పని ఇదా? సిగ్గు లేదు? క్లారిటీ లేదు. చిచి. అవును, మీ కోడలు ఎక్కడండి? అవును, మా కాళ్ళేది మీకు కూడా కనిపించలేదా? రెడ్డి గారు, రెడ్డి గారు. హాయ్ అక్షయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అవును, చందు ఏది? తన కోసం ఎత్తుతున్నాను, కనబట్టలేదు. కనిపించట్లేదు. పద మనం పెళ్లి చేసుకుందాం. అంటే నేను టెన్షన్లో ఉన్నాను. రే, పెళ్లి కూతురు ఎక్కడరా? అందరూ అడుగుతున్నారు. ఏమో నాన్నగారు, ఫోన్ కూడా కలవట్లేదు. నమస్కారం మామయ్య గారు. నువ్వెవరమ్మా? నేను మీ కోడల్ని. మళ్ళీ ఇదేం ట్విస్ట్ రా? అదేం లేదు నాన్నగారు, అల్లరి చేస్తుంది. అక్షయ్, మాస్టర్ గట్టి మేళం కొట్టేమంటారేంటి? పెళ్లి కూతురు ఎక్కడుందో తెలిసాక అప్పుడు కొడుతురుగానండి. ఓకే. వెళ్ళండి. రెడ్డి గారు, ఆ, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. మొత్తానికి మీ ఫేస్ దేదీప్యమానంగా వెళ్ళిపోతుందండి. మాకు పెళ్ళవుతున్నాయి కదా. బా, ఈ పంజాబ్ భాష నాకు వచ్చేస్తుందండి. నాకు డౌట్ సార్, రేపు పెళ్ళాక ఇంట్లో అడుగు పెట్టిస్తారు కదా, హ్మ్. అప్పుడు మీ పేర్లు ఏంటి అడిగితే మీ ఆవిడ నేను నా అచ్చేమంట వచ్చామని చెప్తుందా? ఆ భయం నాకు ఉందండి. సార్, వీడియోగ్రాఫర్ మెమరీ కార్డు మర్చిపోయాడంట, ఏం చేయమంటారు? మర్చిపోయాడా? ఒరే, మాకు అవకవక పెళ్ళి అవుతుందిరా. మాకు పిల్ల దొరికిందంటే ఈ ప్రపంచం నమ్మడం మానేసింది. అరే, గొప్పగా చెప్పుకోవాలంటే వీడియోలో ఫోటోలే కదా. చావు కబుర్ చల్లగా చెప్తావేంటి మెమరీ కార్డు లేదని? అయినా అంత నెగ్లిజెన్సీగా ఎలా ఉంటారండి?
నాకు అర్థం కాదు. పైగా ఈ రోజుల్లో పందులు చేసే పిల్లలు కన్నా ఫోటోగ్రాఫర్లు చేసే పిల్లలు ఎక్కువైపోయినాయి. మావి గారు ఓ 4000 కొట్టనే మెమరీ కార్డు చేస్తాడు. కోడల పిల్ల ఎక్కడండి? బా అదేమో కోడి పిల్ల అండి తెప్పడానికి ఎక్కడ ఉంటుంది ఎత్తకండి. బలి సున్నాడు. కరెక్ట్గానే ఉంటాయి సార్. ప్రసాద్, మనం గుడికి వెళ్దామా? అంటే ఏ విఘ్నాలు లేకుండా పెళ్ళవుతోంది, కనీసం దేవుడికి దండం పెట్టుకొని థ్యాంక్స్ చెప్పాలి కదా. ఈ విషయంలో అయితే రెడ్డి గారు గుడి ముందు పొరుల దండాలు పెట్టాలి. అసలే ముదురు ట్యాంక్ ముండి దొరికింది. మధ్యలో నన్ను లాగుతారేంటండి? మాది డివైన్ లవ్ స్టోరీ. నా కోసం తను పుట్టింది, తన కోసం నేను పుట్టాను. కాకపోతే మీరు కొంచెం ముందు పుట్టారు. ఎహే, ఇక్కడ మాట్లాడండి. సరే వెళ్దాం. రాజ్దా, ఆ? థ్యాంక్ యూ. దేనికి? అన్నిటికీ. చూసావా మా వియపురాలు ఎంతెంత మాటలు అనిస్తుందో నన్ను. శ్రీదేవి, నీతో కొంచెం మాట్లాడాలి. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? పెళ్ళి సెట్ అయింది కానీ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకోలేదు. డెస్టినీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నిజంగా ఈ పెళ్ళి ఇష్టమేనా నీకు? నేనైతే పొల్ల దండాలే పెట్టాలి, మీరైతే గుడి కట్టించేయాలి. పరిస్థితులన్నీ చక్కబడి ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అనుకోలేదండి. నాకు కూడా అదే అర్థం కావట్లేదు సార్, ఎంత పాజిటివ్గా అన్నీ జరిగిపోతున్నాయి ఏంటా అని. అవునండి, పెళ్ళే వరకు కొంచెం నోటుదోలు తగ్గించుకోండి. जश्न मनाओ, वेडिंग दी पार्टी इधर जमाओ, रिश्ते नाते दोस्त मोहल्ला आज की रात सबको बुलाओ. ऑन द हार्ड क्रॉस फ्लोर पे आओ, डिस्को छोड़ो कितना पाओ. दारू शारू keep it flowing, वेडिंग दी पार्टी इधर जमाओ. ఈ ఘట్టం పేరేంటి? అలక సంబరం. అంటే అంటే మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకోమని బెట్టి చేస్తాము. వాళ్ళు బతిమలాడుతారు, మన కోరికలు అంటే చెప్తాం వాళ్ళకి. మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అల్లుడు గారు. మా వాడికి ఏమైనా 10 లక్షల కట్నం ఇచ్చారా? ఒక హీరో హోండా బండి అని ఇచ్చారా? రే నువ్వు చేసుకోకరా. అచ్చా, తగ్గిందిలే. ఎందుకు చేసుకోవాలండి మీ అమ్మాయిని? నువ్వేం అడగ, నువ్వేం బతిమాలి. వదిలే వదిలే. అలా అనకండి వదిన గారు. వదిలే. అల్లుడైన కొడుకైన మీరే కదా, ఒప్పుకోండి అల్లుడు గారు. మా చేసి ఎందుకు ఒప్పుకోవాలండి? పంజగుట్లో 1000 గజాల స్థలం రాసి ఉండి ఒప్పుకుంటాడు. అట్లీస్ట్ బెంజ్ కార్ అని ఇచ్చారా? మాకున్నదంతా అల్లుడికే కదా. మా చేసి ఎక్కడ తగ్గడు, మేము చేసుకోం. दामाद जी, मेरी बेटी को और मेरे पूरे खानदान को बहुत अच्छे लगे. मेरी बेटी को शादी कर लो ना जी. మా అన్న ఎందుకు చేసుకోవాలండి? ఆడపడుచు కట్నం అన్న ఇచ్చారా? పోనీ గోల్డ్ చైన్ ఇచ్చారా? आप क्या बोल रहे हो? मुझे समझ में नहीं आ रहा. గోల్డ్ చైన్ దేదో, గోల్డ్ రింగ్ దేదో, టైటాన్ వాచ్ దేదో. పూరా బంగారం సాప్ దేదో. అన్నయ్య నువ్వు అస్సలు చేసుకోవద్దన్నయ్య, తగ్గేదే లేదు. బావగారు, మా చెల్లిని పెళ్లి చేసుకుని బావగారు. చేసుకోండి చేసుకోండి, అసలు చేసుకోండి. మేము ఎక్కడ తగ్గేదే లేదు. బావగారు మీరు కూడా. బావగారు, ఆ కోళ్ళు ఎక్కడుందో? ప్లీజ్ బావగారు, మా చెల్లిని పెళ్లి చేసుకుని బావగారు. ప్లీజ్ ఒప్పుకోండి అల్లుడు గారు. दामाद जी, మా प्लीज చెల్లిని अपना పెళ్లి मेरी చేసుకుని बेटी को బావగారు. शादी करो. ఈ పెళ్లికి వెళ్ళి నా వల్ల నేను కాశీపోతా. మేము మాత్రం ఊటీ వెళ్తాం ఏంటండి? మేము కాశీ వెళ్తాం. మీ ఇద్దరు వెళ్ళండి, నాకు అలాంటి కోరికలేం లేవు. మీ అమ్మాయి నన్ను ఎత్తుకొని మండపం దాకా తీసుకెళ్తే మీ అమ్మాయి మేలో తాళి పెడతాను. నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలా? అవునే. అల్లుడు గారు, మా అమ్మాయి ఎత్తుకునే దగ్గర నేను ఎత్తుకెళ్ళమంటారా? ఆ, మండపంకేనా? ఎదురింటి ఆంటీలంటే తీసుకెళ్తాం. బావగారు, తాగండి తాగండి. వద్దురా, రెడ్డి గారు, ఒప్పుకున్నట్టే మనకు అసలే పిల్లలు దొరకదు, ఎందుకు వచ్చిన ఆవరక్షణ తాగేద్దాం. అవునండి బాబు, చాలా లేట్ అయిపోయింది. తాగేశారు, ఒప్పుకున్నారో. అంకుల్, నాకు కొంచెం బెల్లం పాలిస్తే తర్వాత అటు ఇటు అయినా కూడా నాకు ఇవ్వలేదు, మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో, అది మీరు తాగకూడదండి. పెళ్లి చేసుకోపోయే వాళ్ళు తాగాలి.
బ్రో 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 కొంచెం రే అందరూ హడావుడిలో ఉన్నారా? ఎవరు కనిపించట్లేదు. ఒక్క నిమిషంలో పంపిస్తా, వెయిట్ చేయి. మీ ముచ్చట్లన్నీ పక్కన పెడితే ఓ నమ శివాయ. నేను ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టాలి. ఓ నమ శివాయ. రే మదన్ సార్ వీళ్ళంతా ఏర్రా? సార్ అక్కడ ప్రసాద్ గారు రెడ్డి గారు సాంబార్లో ముక్కల కోసం కొట్టుకుంటున్నారు. రా ఆల్పెళ్ళని మర్చిపోయారు వాళ్ళు. సాంబార్లో నీళ్ళు తిందాం అనుకున్నాను, నువ్వు తెలుసు. ఏ ములంకాడ మొక్క మీరు పంట కింద వేసినట్లేదు అన్నంటారండి బొక్క. చెయ్యెత్తితే బాగోకూడదు. మీ పెళ్లిలో మీరే సాంబార్ మొక్కల కోసం కొట్టుకుంటారేంట్రా? అంటే పెళ్ళిలో ఏదో ఒక హడావిడి ఉండాలని నేనే ఐడియా ఇచ్చాడు. నేనే. రే పోండ్రా. ఓకే, ఆయన చేత హడావిడి అండి. ఎవడ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు ఈయన? రెడ్డి గారు బాగుంది. ఏంటి సెలవు కోసమా? ధైర్యం కోసం. రెడ్డి గారు జిన్ని అయ్య బాబు కల్తీ. మాకు తలవాటు చెప్పండి. లీక్ చేసేమంటారా? మదన్ మిక్సింగ్ అది. రెండు ఇక్కడ. సార్ సార్ చేసండి. ప్రసాద్ స్ట్రాంగ్ అండి. నాకు దాహం వేస్తుంది, ఇవ్వు. ఇదేంటి ఉండి తెప్పిస్తాను. మదన్ ఇంకోటి తీసుకురా చెప్తాను. అంతసేపు నేను వెయిట్ చేయలేను, నాకు ఇదే కావాలి. బాబోయ్ నాకు ఆదం సప్పే కావాలి. మరే నేనేమన్నా ఇది మా నాన్న ఇచ్చిందే కదా, మా అమ్మకి చెప్తాను ఉండు. వాళ్ళ అమ్మ కూడా తగ్గద్దంటారా? అమ్మ చెప్పద్ది. గట్టి మేడం కొట్టేయమంటారేంటి? ఈ రెండు కొట్టప్పుడు చెప్తాం. ఆల్రెడీ నేను కొట్టేయాను. పిల్లలందరూ తయారుతున్నారు మన తప్ప. మనమే లేట్ అయ్యాం. రెడ్డి గారు మా కోళ్ళ పిల్ల ఎక్కడా? అసలు ఈ పెళ్ళి అవుతుందా? పిల్ల పరిస్థితి ఏంటి? మంగళ స్నానాలు అయిపోయి అలక సంబరం అయిపోయింది. మా వాడికి ఒక్క ముచ్చటా తీరలేదు. ఖర్చుల పేరుతో 40,000 లాగేశారు. అసలు ఈ పెళ్ళి అవుతుందా అవదా చెప్పండి. మీ వాడు ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఒకసారి పిల్లండి. నాన్నగారు హలో అక్షయ్. నాన్నగారు మేము లేచిపోతున్నాం అండి. లేచిపోవడం ఏంట్రా? బంగారులో పందిరేసి పెళ్లి చేస్తుంటే. మాస్టర్, మా చెల్లికి ఎప్పటి నుంచో ఫ్యాంటసీ అండి లేచిపోయి పెళ్లి చేసుకోవాలని. ఆయన కాబే పడుతున్నా కదా లేచిపోయింది, కంగారేంటి? ఈడో పిచ్చి ఎదవా, అదో తింగర పిల్ల. ఇప్పుడే వస్తాను. జిన్ని వేస్తారేటి? ఉదయం నుంచి మీ వాళ్ళు చాలా వేసారులేండి. పొద్దున్నేం చూస్తున్నాను, ఇంటికి రిటర్న్ టికెట్ వేసుకుని వెళ్ళిపోకుండా పెళ్లికి వచ్చేసేవేంటి? వాళ్ళిద్దరు గొడవ పెళ్ళి అయిపోతే ఆ అమ్మాయికి లైఫ్ ఇద్దామని వచ్చాను. పెళ్లి కొడుకు టాస్క్ నేను కూడా కంప్లీట్ చేశాను. ఉద్ధరించడానికి ఏం లేదు ఇక్కడ, పెళ్ళి ఆఖరి కట్టడానికి వచ్చింది. ఆ మెంట్లో నీ క్షణమైన అమ్మాయి వదిలేస్తే ఒక అన్నగా దగ్గరుండి ఇద్దరిని కలుపుతావా? మిరపకాయ బజ్జీ తింటావేంటి? నాకు కూడా అప్పుడో చెప్తాను. మొహన్ చూడు ప్రసాద్ ఎలా ఉందో, డార్క్ సర్కిల్స్ వచ్చేసి స్వెట్ వచ్చేసి. అసలు బలవంతంగా చేసుకుంటావు, ఇష్టంతో చేసుకుంటున్నావు పెళ్ళి? పోవే. సార్ అక్కడ మీ మావి తాగేసి ఎవరితో గొడవ పడుతూ పెంట పెంట చేసేస్తున్నాడు. నా కూతుర్ని నా మేనల్డు పెళ్లి చేసుకుంటాడని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఆ చేతికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇది మోసం కాదా? ఎందుకు వచ్చారా మరి? తెలియకపోతే ఇంటర్ లేదు ఎవరికి. ఫుడ్ లేదు, గుడ్ లేదు. చెప్పండి. అలా పిలవక. సరే అంకుల్. అలా కూడా పిలవద్దు. నాన్న నాకు పెళ్లి ఇష్టమే, నాకు పెళ్లి ఇష్టమే. ఇష్టమా? సరే. ఏ రాబాబు ఎలా బాగున్నారా సూర్య? సుబ్బు ఇల్లే మా ఊరు కమిటీ కుర్రాళ్ళు. త్వరలోనే ఇంటి తీర మీదకి వచ్చేస్తున్నారు. మా ఆవిడరా. మామూలు గురించి చెప్పాలంటే మా ఊర్లో పంపు సెట్లు అన్ని కూడా దడదడలాడించేవాడు. పంపు ఉంచేసేలా ఉన్నావు రారా బాబు. అసలు మా ఊడు జాంకే తోటలు వేసిన అసలు మీకు తెలియదు. స్వీట్ షాప్ కదా ఉంటది, సూపర్ అది కాదు టూరింగ్ టాకీస్ లో మళ్ళీ మామూలు. చెప్తానండి. చెప్తా. మీకు నాకు నెంబర్ ఇవ్వండి, చాటింగ్ మొత్తం పంపిస్తున్నాం. నెంబర్ ఇవ్వండి మర్చిపోకండి. మీ బావ ఇంత బేవర్స్ చదవని నీకు ముందే తెలుసా? అందుకే కదా లేచిపోయాను. మొత్తానికి పెద్దడు పెళ్ళి అయిపోతుందిరా.
రెడ్డి గారు ఇతనంటే సగం వచ్చాడు, మిగతా సగం ఇది. మా ఊరు కమిటీ కుర్రాలండి, త్వరలోనే ఎండి తీర మీదకి వస్తున్నారు అందరూనే. నమస్తే అండి. నమస్కారం. చందాలని అడుగుతారా? పెళ్లికి వచ్చారండి రెడ్డి గారని. తోడపల్లి కొడుకా? కాదే, ఈయన కూడా ఇదే మండపంలో పెళ్లి అవుతుంది. ఖర్చులు కక్కుతు పెట్టారు కదా. మీలాగే నోడుదోలు బాగా ఎక్కువ మీ వాళ్ళకి. మనలాగే మేము కమిటీ కుర్రోళ్ళం అండి, పెళ్లి పనిని దగ్గర చూసుకుంటాం. రాత్రి భోజనం సంగతి నేను చూసుకుంటాను రా. ఫస్ట్ నైట్ డెకరేషన్ నాది, అందరు కాఫీ టీలు అన్నీ లేవు, నేను చూసుకుంటాను. ఓ, పంతులు గారి మంత్రాలు బాగా చెప్పేలా నేను చూసుకుంటాను. తాళి కరెక్ట్ కడుతున్నారా లేదు నేను చూసుకుంటాను. అంతా చూసుకోవడం తప్ప చేసేవాళ్ళు ఎవరు లేరనమాట ఇక్కడ. మరి అబ్బో, మీరు ఆగండి రా, అవన్నీ చూసుకోవాలంటే ముందు కుర్రోళ్ళకి శాంతులు లాంటి. ఏదో అడుగుతున్నారు చూడండి. చూడండి రెడ్డి గారు అర్థమైంది, మందే కదా. నా పిల్లగానే పెద్ద పార్టీ చెప్తాను రా. మన రెడ్డి గారి మీద ఒకటి రా. అమ్మా పెళ్లి కూతురుని తీసుకురండి. నారాయణి నమస్తే. ఇందాకంచి వాడు ఎవడో గట్టమేళం అంటూ తిరిగాడు కదా, ఇప్పుడు వాయించి మన గట్టమేళం. అయ్యా మీరందరూ లేచి మాంగళ్యధారణ కానివ్వండి. ఇదిగో తిను. ఇంతటితో వివాహం పూర్తయింది నాయన. ఇహ అరుంధతి నక్షత్రం చూసే ముందు దంపతుల ముగ్గురు ఒక్కసారి పైకి లేవండి. ఇహ ఈ జంట ఆ జంట రేపు నుండి ఎప్పుడైనా శోభనం చేసుకోవచ్చు. మేము 2 నెలల దాకా ముహూర్తాలు లేవు నాయన. ముహూర్తాలు లేవంటే ఉన్నమ శివాయ. రెడ్డి గారు ఇది విన్నారా? కాల్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మాకు అసలే చాలా పనులు ఉన్నాయి. జేసీ, మా జాబ్స్ అయితే ఉన్నాయి కదా. కొత్త సీఈఓని అడగండి. గేట్ దగ్గర కనిపిస్తే తోలు తీస్తా. ఏదేమైనా పెళ్లిళ్ళు బాగా జరిగాయి. పెళ్లిలో కిల్లి ఉంటే బాగుంటుంది. ఆగండి మా ఇద్దరిని కూడా ఆశీర్వదించండి. మదనా, ఏంటిది? పక్కన సూపర్ మార్కెట్ లో పనిచేస్తా సార్. ఉదయం పాలు పెట్టడానికి వెళ్తా కదా, అక్కడ పడేం. పెద్ద ప్లానింగే. మామూలు కాదు. మా పెళ్లివారం అండి వెబ్ సిరీస్ ని ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉన్న లింక్తో మీరు కూడా ఈ ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ షాట్ ఫ్రీగా పొందవచ్చు. సో హరి అప్.